హాయ్ గాయస్, ఈరోజు బీరకాయలు కొయ్యాల్సి ఉందన్నమాట. రేపు మాది మార్కెట్ ఉంది, అందుకే ఈ బీరకాయలని మా మార్కెట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బీరకాయలు ఎంత కష్టపడుతున్నాం కానీ మేము హైదరాబాద్లో బీరకాయ కేజీ 60 రూపాయలకి కొనవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మా ఊళ్ళో ఇక్కడ మా మార్కెట్లో మన రైతులు అమ్మితే మట్టికి కేజీ 15 రూపాయలు 20 రూపాయలు మార్కెట్లో. చూసారా ఎంత తేడా వస్తుందో? అంటే మన రైతుకి ఏం మిగలట్లేదండి. ఇప్పుడు ఈ మధ్యలో అమ్ముకునే వాళ్ళకి వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, కానీ రైతు ఇంత కష్టపడి ఈ పగలంతా చీర పని చేసి రైతుకి ఏం మిగలట్లేదు. మన దగ్గర అన్నీ పండించేది మనకేమో అసలు కూలోళ్ళకి ఇవ్వడానికి ఖర్చులు కూడా రావట్లేదు. ఇప్పుడు మన అదే బీరకాయని మనం అమ్మి మళ్ళీ అదే బీరకాయ మనం కొనాలంటే 60 రూపాయల కేజీ. చూసారు ఎంత తేడా ఉందో? అదే అండి, రైతు కష్టపడిన ఫలితం మనకి దక్కట్లేదు అనమాట. ఇలా ఉంది సిచ్యువేషన్, రైతు పరిస్థితి. కాకపోతే రైతే లేకపోతే మరి ఇవన్నీ పండించేది ఎవరు లేరు కదండి. ఇప్పుడేమో అందరూ ఉద్యోగాలని సిటీల్లో ఉంటున్నారు. మరి ఆ సిటీల్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఈ కాయగూరలు అనేవి రైతు పండిస్తేనే కదా వాళ్ళకైనా కర్రీస్కి కానీ భోజనం చేయడానికి కానీ ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఆ భోజనం అయినా రైస్ అయినా రైతే పండించాలి, కూరగాయ అయినా రైతే పండించాలి. ఎంత సిటీలో ఉన్నా రావాల్సింది విలేజెస్ నుంచే అన్నీ. అది చూడండి అనమాట. ఈరోజు కొయ్యాలి, మార్కెట్కి వెళ్ళాలన్నమాట ఈరోజు. ఇదండి, ఏదో సరదాగా వీడియో చేద్దామని అలా చూపిస్తున్నాను అనమాట మీకు. వాళ్ళగా ఒక రైతు కష్టాలు ఏంటంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఎంత కష్టపడినా సరిగ్గా రేట్లు మార్కెట్లో పలకపోవడం. అదేండి, ఇవ్వండి మీ కామెంట్స్ పెట్టండి. రైతు కష్టాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసినంత వరకు. నేను ఒక రైతు పెట్టిన కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను, మీకు అందరూ చూపిస్తాను అనమాట. ఓకే అండి, ఇంకా మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇలాగే అప్డేట్ చేస్తూ ఉంటాను ఒక రైతు గురించి, రైతు ఆవేదన ఇవన్నీ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ తెలుసు కదండి మీకు అందరికీ, నేటి తరం. నా ఛానల్ పేరు నేటి తరం అండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ త్వరగా మీ ముందుకు ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను.